భావ ప్రజ్ఞా స్వేచ్ఛ కూడా ఇక నాన్ నెగోషియబుల్ ఏం కాదుగా. ఇట్ షుడ్ బి నెగోషియేటెడ్. నువ్వు ఏ రకమైన భావాన్ని ప్రకటిస్తావని ముందు చెప్పితే నీకు స్వేచ్ఛ ఉండాలా లేదా మేము నిర్ణయిస్తాం. సో ఆ భావము కూడా మా భావమే అయినప్పుడు నిర్ణయిస్తాం. సో అందువల్ల ఎక్కడికి పోతున్నాం, ఇది ఇంటర్నల్ అపార్థీడ్ అంటారు. అంటే సమాజంలో ఒక సెక్షన్కు మాత్రమే అవకాశాలు, అధికారాలు, సదుపాయాలు, హక్కులు ఉంటాయి, ఒక సెక్షన్కు ఉండదు. అది ఇప్పుడు లేదా సార్, ఇప్పుడు అలాగే ఉంది కదా అనుకోవచ్చు మీరు. నిజమే, ఇప్పుడు కూడా సంపద, అవకాశాలు, అభివృద్ధి, హోదా ఇవన్నీ కూడా కొద్ది మందికే ఉంది ఇప్పటికీ కూడా. కానీ ఒక్కటి మాత్రం అందరికీ ఉంది, అది ఓటు హక్కు. ముఖేష్ అంబానీకైనా ముష్టివాడికైనా అదే ఓటు హక్కు. ముఖేష్ అంబానీ ఇంటికి కావాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంటికి పోయి లోన్ ఇస్తాడు, కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇంటికి పోయి ఓటు వేయించుకోడు. మీరు గమనించండి. ముఖేష్ అంబానీ సచ్చుకుంటా పోలింగ్ బూత్కు రావాల్సిందే, ఇంకా మార్గం లేదు. అది ఓటు యొక్క గొప్పతనం. అంటే 1 vote 1 value. భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు మొదట్లో చెప్తారు, 1 vote 1 value సాధించాం, కానీ 1 man 1 value సాధించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అంటాడు. ఇప్పుడు ఆ 1 man 1 value తర్వాత సంగతి. ఈ 1 vote 1 value ఉండదు. ఇక అక్కడ పంచాయతీ అసలు ఉండకపోతే ఏమైతుంది. ఇజ్రాయిల్ అంటే ఇజ్రాయిల్లో అందరూ ఒక జాతి యూదుల గురించి ఆలోచిస్తారు అని, మిగతా వారి గురించి ఆలోచించకపోయినా ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు అలా బతకచ్చు. కానీ వాళ్ళని బతకకుండా కూడా చేస్తారు, ఊచకొతకు వస్తారు. అది ఇంకా ప్రమాదకరం. అంటే ఇజ్రాయెల్లో జరుగుతున్నది ఏంటంటే నాన్ జ్యూస్ బతకకూడదు అంటే ఒక రకమైన హ్యూమన్ జెనోసైడ్ మనం చూస్తున్నాం. గాజాలో 65-70 లక్షల మందిని చంపేశారు. అంటే డిసెన్ఫ్రాంచైజ్తో మొదలై తర్వాత ఏమవుతుందంటే యు హ్యావ్ నో రైట్ టు లివ్, అక్కడ దాకా వెళ్తుంది. సౌత్ ఆఫ్రికాలో ఏం జరిగిందో చెప్తాను. సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు, కొలోనియల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైట్ మెజారిటీకి మాత్రమే ప్రివిలేజెస్ ఉన్నప్పుడు వారు ఇప్పటికీ కూడా ప్రివిలేజెస్ 7% ఉంటారు సౌత్ ఆఫ్రికా పాపులేషన్లో. 70-80% ఆఫ్ ల్యాండ్ వాళ్ళ చేతులు ఉంటుంది. ఈవెన్ టుడే 70-80% ల్యాండ్ వాళ్ళ చేతులు ఉంటుంది. ఎందుకు ఉండాలి అని చెప్పి అక్కడ ప్రభుత్వం ల్యాండ్ రిఫార్మ్స్ మొదలు పెడితే రియాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చింది. నువ్వు తెల్లవారికి అన్యాయం చేస్తావు, నీ సంగతి చూస్తా అని. అంటే ఎక్కడికి పోతున్నా డిసెన్ఫ్రాంచైజ్మెంట్ వల్ల జరిగేది ఏంటంటే కొద్ది మంది చేతుల్లో ప్రభుత్వం ఏర్పాటు అనే అంశమే కాదు, సంపద, అవకాశాలు అన్నీ కూడా ఆ కొద్ది మంది ప్రివిలేజ్ గానే ఉంటుంది. మిగతా వారు జీవోత్సవాలుగా బతకాలి. అది కూడా బతకనిస్తారో లేదో తెలియదు. అలాంటి ఒక భయంకరమైన అంతర్గత అపార్థి జాత్యహంకార పాలన ఉంటుంది. మరి అప్పుడు దేశం సుభిక్షంగా ఉంటే పోనీ ఏదో సుభిక్షంగా ఉందంటే ఉండదు. ప్రపంచంలో ఈ రకమైన సమాజాలు ఏవి ప్రశాంతంగా లేవు. సో అందువల్ల ఇది కేవలం డిసెన్ఫ్రాంచైజ్మెంట్ తో మొదలు కాదు. ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ లోనే తేడా వచ్చే స్థాయికి వస్తుంది. అందువల్ల ఇజ్రాయెల్ అనుభవం కానీ, సౌత్ ఆఫ్రికా అనుభవం కానీ, నల్ల జాతీయుల సమస్యలు అమెరికాలో చూసాం మనం. వీటి కొరకు చరిత్రలో సివిల్ వార్ జరిగాయి, యాంటీ అపార్థైడ్ మూవ్మెంట్స్ జరిగాయి, పెద్ద పెద్ద నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్ జరిగాయి. తెచ్చుకున్నటువంటి ఒక కొత్త హక్కులకు ఇవాళ మన దేశంలో ప్రశ్నగా మొదలయ్యాయి. అంటే ఇదంతా మొదలై అస్మదీయులైన ఓటర్లతో కూడిన ఒక వ్యవస్థను నిర్మించుకుంటారు. నిర్మించుకున్న తర్వాత ఏమవుతుంది? ఈ అస్మదీయులందరూ ఒకే రకంగా ఓటేయాలని లేదు కదా. మళ్ళీ అదంతా అస్మదీయులే, మన వాళ్ళే, మనకు ఓటు వేస్తారు అనుకున్న వారే. కానీ అందులో ఎవడైనా మనకు కాక ఇంకో పార్టీకి ఓటేసే ఆలోచన ఉందనుకోండి, వాడిని నామినేషన్ టైంలోనే తొలగించేస్తాం. అదే మీనాక్షి నటరాజన్ కేసు. ఏంటి, ఆమె పైన కేసే లేదు. ఆ కేసు ఏంటి? ఆమె కాదు, ఒక మహిళ నన్ను మాలెస్ట్ చేశారని చెప్పి ఒకరి పైన కేసు పెట్టింది. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు గనక ఆయన పైన ఈమె చర్య తీసుకోలేదని కేసు. పోనీ చర్య తీసుకోవడానికి ఆమె అప్పుడు ఉందా? ఆమె అప్పుడు లేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆమె 2025 ఇన్ఛార్జ్ అయింది, 2022లో కేసు. అంటే ఆమె లేనప్పుడు ఎట్లా చర్య తీసుకుంటుంది? కానీ అదంతా అనవసరం కేసు పెట్టారు. ఆ కేసు పెట్టినందుకు కోర్టు ఆమెకు ఎక్స్ప్లెనేషన్ వస్తే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, అయిపోయింది. ఆ కేసు నువ్వు రాయలేదు కదా అంటారు రిటర్నింగ్ ఆఫీసర్. రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 33A ఏం చెప్తోంది? 2 ఏళ్ల కనీస జైలు శిక్ష లేదా అంతకన్నా ఎక్కువండి చార్జెస్ ఫ్రేమ్ అయినప్పుడు చెప్పాలని ఉంది. అదంతా అనవసరం, నేను రిటర్నింగ్ ఆఫీసర్, నువ్వు నాకు చెప్పలే అంతే అంటాడు. అరే మన ఎలక్షన్ లాలేంది? రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం ఫైనల్, ఏమనైతే ఎలక్షన్ తర్వాత మాట్లాడుకుంటాడు. నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది.
యూనివర్సిటీ ప్రొఫెసర్ కదా, నేను రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ కాదు కదా అని మా శ్రీధర్ గారి దగ్గర పోయి కూర్చుంటే ఆయన కేసులన్నీ తీసి ఒక డాక్యుమెంట్ ఇచ్చి మిత్రమా నువ్వు పోటీ చేయవచ్చు అన్నాడు. కానీ మరి నా భయం ఏందని చెప్పి లింగ్డో దగ్గరికి వెళ్ళాను. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిటైర్ అయింది. లింగ్డోని అడిగాను, అంటే నువ్వు చెప్పిందంతా నిజం, కానీ నీవు చెప్పింది రిటర్న్ ఆఫీసర్కి అర్థం కాకపోతే నీ నామినేషన్ రిజెక్ట్ అవుతుంది అన్నాడు. ఇది ఎక్కడ పంచాయతీ సార్ అన్న, అంతదని ఏం చేయలేము అంతే అన్నాడు. అప్పుడు నేను ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తరం రాశాను, నేను ఇలా పలానా ప్రొఫెసరు, నేను పోటీ చేస్తానికి అర్హత ఉందా, మీరు దయచేసి నాకు క్లారిఫై చేయండి అని. నాకు లెటర్ వచ్చింది, వి ఆర్ నాట్ అన్ అడ్వైజరీ బాడీ అని. ఏం చేయాలి, ధైర్యంగా పోటీ చేశాను. పోటీ చేశాక అదృష్టవశాత్తు నామినేషన్ ప్రశ్న సంజయ్ జాజు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉండి ఈ ప్రశ్న వచ్చుతోనే నాగేశ్వర్ గారు ఇంకో ఈ క్వశ్చన్ వస్తుంది అన్నాడు. చదువుకొని పోయినా కదా, కొద్దిగా మెమరీ ఎక్కువ కదా, మొత్తం చెప్పడం మొదలుపెట్టిన. 15 నిమిషాల తర్వాత ఆపు అన్నాడు. నాకేం అర్థం కాదు, నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపిస్తా, వాళ్ళు ఎట్లంటే అట్లా అన్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ లీగల్ అడ్వైజర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇస్ రైట్ అని ఒక 2 సెంటెన్స్ ఒకే సెంటెన్స్ పంపింది. అట్లనే పోటీ చేసిన. కానీ నాకు అట్లా వచ్చింది, కానీ ఈ మీనాక్షి నటరాజన్కి అట్లా రాలే. నాకు అర్థం కాలేలా, నేను అంతే నువ్వు కాదన్నాడు. ఆమె సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు పోయి సుప్రీంకోర్టు ఏమంటది, నిజమే నువ్వు చెప్పేది కావచ్చేమో, కానీ ఈ సమయంలో నేను అడ్డుకుంటే ప్రతి ఎన్నిక అడ్డుకోవాల్సి వస్తుంది కనుక నేను అడ్డుకోను అని నువ్వు ఎలక్షన్ పిటిషన్ వేసుకోను. అది ఎప్పుడు వస్తుంది, బహుశా ఈయన టర్మ్ అయిపోయినాక వస్తుంది. ఇప్పుడు గెలిచిన వాడు, అక్రమంగా గెలిచిన వాడు టర్మ్ అయిపోయినాక వస్తుంది. సో ఏం చేయమంటారు ఇక ప్రపంచంలో అంటే, నీవు ఫస్ట్ అస్మదీయులతో ఓటర్గా నియమిస్తావు కాదు, అస్మదీయులు కూడా వేరే పార్టీకి వేస్తట్టుంటే వాడు నామినేషన్ వేయకుండా అడ్డుకుంటాం. అడ్డుకోలేక వాడు ఎంపీ అయిందనుకోండి, అప్పుడు కకోలి ఘోష్ అవుతారు. వాడు కకోలి ఘోష్ ఎవరంటే టీఎంసీలో గెలిచి బీజేపీలో ఏరండి చూడండి. సో అప్పుడు కూడా మనకు ఉంది ఆప్షను, ఎక్కడ పోలే. సో వాడు అప్పుడు కావాలంటే మా పార్టీలోకి మార్చుకుంటాం, లేదంటవా అలా గెలిచిన వాళ్ళ పార్టీని 2 ముక్కలు చేస్తాం. అది కావాలంటే మహారాష్ట్ర మోడల్ అది. సో ఇలా ఇవన్నీ చేసిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉన్నావు అనుకోండి, ఇక అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఆలోచిస్తాం, జమిలీ పెట్టి ఎన్నికలు ముందే నడిపించేస్తాం. అంటే ఏమన్నా చేస్తాం, నిన్ను మాత్రం రానివ్వం. ఈలోగా మరి ఈ అస్మదీయులందరూ తమకే ఓటేస్తట్టు ప్లాన్ చేస్తున్నారు కదా ఎస్ఆర్ వల్ల. కానీ అస్మదీయులకు ఎవడో వస్తారు కదా చెప్పి వీళ్ళ మైండ్ మార్చే ప్రమాదం ఉంటుంది కనుక వీడు నోరు నొక్కేయాలి. ఎట్లా నొక్కేయాలి, వీడు మీడియాలో కనబడద్దు. మీడియాలో మా వాయిసే ఉంటుంది, ఎదుటి వాడు ఏమన్నా ఉంటే ఉతికారేస్తాం. మీరు దానికి ఉదాహరణ అర్నబ్ గోస్వామి, ఆయన చూస్తే తెలిసిపోతాయి, ఏమని మాట్లాడియాడు. ఒక గంట సేపు ఉంటే 2 నిమిషాలు మాట్లాడే అవకాశం వస్తుంది. నువ్వు పొరపాటు మాట్లాడితే నేను యాంటీ నేషనల్ అని చెప్పి ఒక్క పడేస్తాడు. నేను అట్లా అనుభవించి లాస్ట్కు మాట్లాడే మానేసిన. సో అందువల్ల మీడియాతో మొత్తం కంట్రోల్ చేస్తారు. మీడియాతో కంట్రోల్ కానప్పుడు అవుతుంటే ఈ లోపల సోషల్ మీడియా లేచి, ఓహో నువ్వు మీడియాలో కంట్రోల్ చేస్తావు తప్ప, కానీ మా టెక్నాలజీ మాకుంది, మా సెల్లులో మేము మాట్లాడి ఫేస్బుక్లో పెడతాం. ఏమైతే ఫేస్బుక్లో పెడితే మా అటెండర్ని అడిగిన, పేపర్లు చూస్తావా అంటే చూడసార్ అన్నాడు, టీవీ చూస్తావా అంటే చూడసార్ అన్నాడు. మరి న్యూస్ అన్నీ ఎట్లా చెప్తావు అన్నా అంటే, అక్కడ సావంగని ఇక్కడ పీనుగలేస్తుంది కదా సార్ అన్నాడు. అదేందయ్యా అన్న, అక్కడ సావంగని ఇక్కడ పీనుగలేస్తుంది కదా సార్ అన్న. మళ్ళీ అంటే అక్కడ ఏదైనా వార్త కావాలి ఇక్కడ ఫేస్బుక్లో వస్తుంది, మేము లైక్ కొడతాం కదా సార్ అన్నాడు. ఓహో అయితే ఇట్లాంటి పీనుగలు లేపే వాళ్ళు ఉన్నారు నాగేశ్వర్ లాంటి వాళ్ళు అని చెప్పి వీళ్ళని ఎట్లా ఆపాలి అని చెప్పి దానికో మార్గం వెళ్తున్నారు. వీళ్ళ ఎక్కువ మంది చూడకుండా ఏం చేయాలంటే యూట్యూబ్ని మేనేజ్ చేసి రికమెండేషన్స్ లేకుండా చేయాలి. దానికి ఉదాహరణ రవీష్ కుమార్ ధ్రువట్టి, వాళ్ళ వీడియోలు రికమెండేషన్ కాకుండా చేస్తున్నారు. అలాగనప్పుడు ఏం చేయాలి, వీడి ఛానల్ను బదనాం చేయాలి, అన్సబ్స్క్రైబ్. దానికి నాగేశ్వరకు ఉదాహరణ, గత 15 రోజులుగా అన్సబ్స్క్రైబ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ పెద్ద మూవ్మెంట్ నడుస్తుంది. ఆ మూవ్మెంట్ వల్ల 6-7 వేల మంది వెళ్ళిపోయారు. ఎట్లా తిట్టడు నన్ను, వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు మంచిగా హాయిగా అయింది, రియల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయిపోయింది నాకు. మా కోరుకునే సర్రే అయింది అది నాకు. సో అంటే అట్లా నీ రీచ్ ఆపేస్తాం. అది కాకపోతే నీ పైన కేసు పెడతాం. ఏం కేసు పెడతాం, ఇంకో నేను మొదట్లో చెప్పాను కదా, నువ్వు అల్లర్లు సృష్టించినావు, కులమే మాట్లాడలే, కుల చిచ్చు పెట్టినావు. అరే నా మాటల వల్ల ఒక దోమ సావాలి ఈగ సావాలంటే అదంతా అనవసరం, మనుషులు అయితే చచ్చిపోతారేమో అని మాకు అనుమానం అంటాడు. అరే అనుమానంతో కేసు పెడతావు, పెడతాం సార్ అంటాడు. అంటే అదేంట్లో నువ్వు చెప్పిన మహాభారతం హిందుత్వాన్ని ఒప్పుకోదు కదా అని నేను అంటాడు. మళ్ళీ ప్రశ్న, హిందుత్వం ఒప్పుకోదు కదా, ఎందుకంటే మహాభారతం ఎలా మొదలైందో మీకు చాలా మంది తెలుసో తెలియదు. మహాభారతం ఒక కుక్క ప్రశ్న అడగడంతో మొదలైంది. ఆది పర్వంలో సారమేయ వృత్తాంతం అని ఉంటుంది. అందులో సరమ అనే ఒక కుక్క వచ్చి జనమేజయుడు ఎవరో తెలుసా అంటే మహావీరుడైన అర్జునుని మునుమనోడు,
అంత పవర్ఫుల్ కింగ్ దగ్గరికి వచ్చి కుక్క అడుగుతుంది, నా బిడ్డ అయిన సారమయ్యుని మీ వాళ్ళు కొట్టారు, ఎందుకు కొట్టారు అని అడుగుతుంది. అంటే యజ్ఞపాత్రల్ని అపవిత్రం చేస్తుందేమో అనుమానంతో కొట్టాము అంటాడు. అపవిత్రం చేస్తే కొట్టాలి కానీ అనుమానంతో ఎట్లా కొడతావు? ఇది ప్రివెంటివ్ డిటెన్షన్ కదా అని అడుగుతుంది. అని ప్రివెంటివ్ డిటెన్షన్ ఇది ఇల్లీగల్ అని చెప్తుంది సుప్రీంకోర్టు చెప్పకముందే. చెప్పి నువ్వు ఎట్లా కొడతావు అని అడుగుతుంది. అదే జనం ఇప్పుడు ఉన్న నరేంద్ర మోడీ జనమేజయుడు కాదు, నాగేశ్వర్ కుక్క కన్నా ఎక్కువనే కదా, మరి నాకు హక్కు ఉండదా సమస్యది అంటే? లేదు, నువ్వు అట్లయితే నువ్వు హిందూ ద్రోహి అంటే వేస్తారు మళ్ళీ. నువ్వు హిందూ మతం గురించి మాట్లాడుతున్నావు, హిందూ ద్రోహి, నువ్వు చైనా ఏజెంటు, నువ్వు చైనేశ్వర్ లేకుంటే పాకేశ్వర్ అంటారు. అరే నేనెట్లా చైనేశ్వర్, నేనెట్లా పాకేశ్వర్ అయితే? మీ కాలంలోనే కదా చైనాతో ఎక్కువగా ట్రేడ్ జరిగింది అంటే అది అనవసరం, మేము దేశం కొరకు ట్రేడ్ చేస్తాం, నువ్వు మాత్రం కాదంటాడు. అరే ఏ రకంగా చేసి మా మాటే నిలబడుతుంది, మేమే అధికారంలోకి వస్తాం, మేము చెప్పిందే రాజ్యం, మేము చెప్పిందే శాసనం, ఇవన్నీ చేసి అయినా కూడా మాకు సంబంధం లేనోడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైతే గవర్నర్ వస్తాడు, మళ్ళీ వచ్చి రాష్ట్ర క్యాబినెట్ రాసిన టెక్స్ట్ నేను చదవ అంటాడు. లేదు మెజారిటీ రాకపోతే నీకు మెజారిటీ లేదు కనుక నేను ప్రమాణ స్వీకారం చేయ అంటాడు. మరి నేను తప్ప వేరేటోడు అడుగుతాడు కదా, అదంతా నాకు అనవసరం అంటాడు. ఇప్పుడు తమిళనాడులో విజయ్కి అయింది కదా, అరే నేను ఒక్కడే ఉండడు, ఇంకా వేరేటోడు కూడా అడగలే, అనవసరం, ఎవ్వరు లేకపోతే ఖాళీ ఉంచుతా, కానీ నేను మాత్రం నీటి ఒప్పుకోను. సో నీవు ఒప్పుకోనని చెప్పి లేదంటే నేను కేరళ వెళ్ళిపోతా. అది దానికి ఉదాహరణ తమిళనాడు. మహారాష్ట్ర గవర్నర్ తమిళనాడు ఇన్ఛార్జ్ ఉంటే వారం రోజులు రాలే, నేను రాను, నాకు పని ఉన్నది. మా ఊరికి వెళ్ళినా ఈ లోపల నీ ఎమ్మెల్యేలో మా వాడు కొనుక్కుంటాడు, కొనుక్కునే దాకా నేను రాను, కొనుక్కున్న తర్వాత వస్తా. ఈ లోపల ఎవడైనా కొనుక్కున్నంటే రాత్రి 1 గంటకు నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. మహారాష్ట్రలో అదే జరిగింది. నైట్ 1 o'clock ప్రమాణ స్వీకారం చేశారు. అంటే కాలరాత్రి ఎవడు రాకుండా గజ దొంగలు కూడా రావడానికి భయపడే టైంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. అంటే ఎన్ని రకాలుగా చేస్తాం. గవర్నర్తో కూడా లేదంటే నేను గవర్నర్తో నిన్ను పనిచేయనీయం. అప్పటికి కూడా నువ్వు వినలేదనుకోండి, సిబిఐ ఈడీ ఐటీ వచ్చి నీ మీద కేసు పెడుతుంది. కేసు పెడితే అరెస్ట్ అవుతావు. మరి కేసు మీద జడ్జి ఏమన్నా తప్పుడు ఇస్తారంటే మా వాడిని జడ్జిగా పెట్టుకుంటాం. అదెట్లా నువ్వు జడ్జి నువ్వు రెక్యూజ్ చేయాలి అంటే అదెట్లా రెక్యూజ్ చేస్తావు, నీ మీద డిఫమేషన్ ఇస్తామంటాం. ఏనన్నా చెప్పి ఇదంతా కాదు, ఈ పంచాయతీ ఎందుకని జడ్జిలు మేమే నియమించుకుంటామని ఈ మధ్య లా మినిస్టర్ చెప్పేశాడు, ఓపెన్గా చెప్పాడు. మేమే నియమించుకుంటాం, పార్లమెంటరీ సావర్నిటీ, మాకు అధికారం, మాకు ప్రజల అధికారం ఇచ్చారు కనుక మేమే న్యాయమూర్తులు నిర్ణయించుకుంటాం, మీరెవరు అంటాడు. అంటే ఆఖరికి ఇదంతా కాదయ్యా, మరి రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగ పదాలు తీసేస్తాం అని చెప్పి పేపర్లు అడ్వర్టైజ్మెంట్లో సెక్యులర్ సోషలిస్ట్ పదాలు లేకుండా అడ్వర్టైజ్ చేశారు. ఓపెన్గానే లేవు, ఆ పదాలే లేవు, తీసేస్తాం. అంటే ఏదే స్థాయికైనా వెళ్తాం. అందువల్ల ఇదేదో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్తో మొదలు కాలేదు, దాంతో ఎండ్ కాదు. ఇది మొదలైంది ఏంటంటే క్యారెక్టర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ అండ్ ఇండియన్ సొసైటీని రీఆర్గనైజ్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అది ఇజ్రాయలైజేషన్ ఆఫ్ ఇండియానా లేదా సౌత్ ఆఫ్రికా లాంటి ఒక ఇంటర్నల్ అపార్థీడా, దానికి నువ్వు ఏ పేరైనా పెట్టు, there is a very very serious attempt to reorganize Indian state and Indian society. దాన్ని ప్రశ్నిస్తే నిన్ను బొద్దింకలంటాం. సో నీ బొద్దింకలే కాదు, నిన్ను ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానిస్తాం. నిన్ను ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేస్తాం. నీకు వేరే పార్టీలకు కండవలేసి తిప్పుతాం. అదంతా నా అనుభవం అది. సో నిన్న నేను ఈ కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్లో మాట్లాడితే వేటి న్యూస్లో అది ట్రెండింగ్ నెంబర్ 1, 10 లక్షల మంది చూశారు. వెంటనే వీళ్ళందరూ వచ్చి డిస్లైక్ కొట్టడం మొదలుపెట్టారు. 7,000 లైక్లు వస్తే 10,000 డిస్లైక్లు అయ్యాయి. అంటే నువ్వు ఏమన్నా చేయి, నిన్ను డీలెజిటిమైజ్ చేస్తాం, నిన్ను ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తాం. అయినా కూడా మేము అట్లే బతుకుతాం అని మాలాంటి వాళ్ళు కొంతమంది ఇట్లా బయలుదేరి దేశం మీద పడుతున్నాం. మీలాంటి వాళ్ళు మాకు అవకాశం ఇస్తున్నారు. అందువల్ల మా సర్వైవల్ ఇన్స్టింక్ట్ చాలా గొప్పది. ఏం వర్రీ కాకండి, ఎన్ని చేసినా వీ విల్ కంటిన్యూ టు సర్వైవ్. ఎందుకు సర్వైవ్ అంటే మా సర్వైవల్ ఇన్స్టింక్ట్ అట్లాంటిది కనుక. సో అందువల్ల అయితే ఇది మనము ఎదుర్కోకపోతే ఏమవుతుందంటే రోజు రోజుకు ఇలాంటి సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ ఉన్న జాతి అంతరించిపోతున్న జాతి అవుతుంది. ఇది కూడా నా మాట కాదు, రామ్ గోపాల్ వర్మ చెప్పిండు టీవీ ప్రోగ్రామ్, నా గురించి అన్నాడు. మీలాంటి వాళ్ళు అంతరించిపోతున్న జాతి అన్నాడు. అందువల్ల మనం అందరము కలిసి, ఒక్కరైతే సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఎంతున్నా కష్టం, అందరం కలిసి సర్వైవ్ అయ్యనుకో, ఇవాళ కాకపోతే రేపైనా మనం నిలబడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.